నెల రోజుల్లో హైడ్రా అధికారులు అక్రమార్కులకు చుక్కలు చూపించారు. హైదరాబాద్లో అక్రమ కట్టడం అనే ఫిర్యాదు వస్తే చాలు అక్కడ కూల్చివేతలు మొదలు పెడుతున్నారు. నెల రోజుల నుంచి దూకుడుగా అడుగులు వేశారు. నెల రోజుల్లో హైడ్రా కీలక పురోగతి సాధించింది. 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది హైడ్రా. పలువురు వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలపై కూల్చివేతలు చేపట్టారు. 18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. నందినగర్లో ఎకరం స్థలాన్ని, కబ్జాకార స్థలాన్ని కాపాడింది. లోటస్ పాండ్ లో పార్క్ కాంపౌండ్ వాల్ కబ్జా చేయగా దానిని కూడా కబ్జా నుంచి విడిపించారు. మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ లో కబ్జాలపై గురిపెట్టి కూల్చివేశారు. ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా చేయగా దాన్ని కూడా హైడ్రా విడిపించింది. మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా బీజేఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడింది. గాజుల రామరం భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రమణలు చేసిన భవనాలను కూల్చేశారు. బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూడా కూల్చేశారు. చింతల చెరువులో కూడా కబ్జాల మీద దృష్టి పెట్టారు. నందగిరి హిల్స్ లో ఎకరం స్థలం కబ్జా చేయగా విడిపించారు. నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేశారు. రాజేంద్రనగర్ చెరువు చుట్టూ చేపట్టిన అక్రమాలను కూడా కూల్చివేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేశారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జాబేగ్ నిర్మించిన 2 అంతస్తుల భవనం కూల్చివేశారు. చందానగర్ ఏర్ల చెరువు వద్ద ఉన్న భవనాలను కూడా కూల్చివేశారు. ప్రగతి నగర్ ఎర్రగుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేశారు. బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలను కూడా కూల్చివేశారు. గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌస్ లను కూల్చివేశారు. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుకు సంబంధించిన వరో స్పోర్ట్స్ ను సైతం కూల్చివేశారు. టీటీడీ మాజీ సభ్యుడు కావేరీ సీడ్స్ యజమాని ఫామ్ హౌస్ ను కూల్చివేశారు. బీజేపీ కీలక నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ కూల్చివేశారు అధికారులు. ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ కూడా కూల్చేశారు. నిన్న మాదాపూర్లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూడా కూల్చివేశారు.